330 కోట్లు 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. అది పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే, ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది. 20,000 చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే 40,000 40,000 స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్. సో 20,000 చదరపు అడుగులు కదా, 20,000 చదరపు మీటర్లు. సో ఈ అన్నిటిని కలిపి 9.88 ఎకరాల ఋషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు, అనుమతులు మించి కొండను దెబ్బేశారు, పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు, వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్, బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు, వైలేషన్స్, అతిక్రమణలు అన్నిటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది.